కామారెడ్డి జీవదాన్ స్కూల్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 8వ తరగతి విద్యార్థినితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థులు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. 2 గంటలుగా విద్యార్థి సంఘాలు పేరెంట్స్ నిరసన తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడినా వారు శాంతించలేదు. దీంతో విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఘర్షణ, తోపులాటలో సీఐ సహా పలువురికి గాయాలు అయ్యాయి. కామారెడ్డి జీవదాన్ స్కూల్లో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 8వ తరగతి విద్యార్థినితో పీఈటీ అసభ్యంగా ప్రవర్తించారని విద్యార్థులు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. 2 గంటలుగా విద్యార్థి సంఘాలు పేరెంట్స్ నిరసన తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడినా వారు శాంతించలేదు. దీంతో విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఘర్షణ, తోపులాటలో సీఐ సహా పలువురికి గాయాలు అయ్యాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీ, స్కూల్లో లాఠీచార్జ్ కారణం ఏంటి? శ్రవంతి, కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ స్కూల్లో యూపీలో ఉన్న ఒక అమ్మాయిని అదే పాఠశాలలో పీఈటీగా పనిచేసినటువంటి పీఈటీ దాదాపు 40 నిమిషాల పాటు ఒక గదిలో బంధించాడు. దాంతో పాటు కొంత ఆమెను శారీరకంగా కుట్టడంతో పాటు కొంత ఇబ్బంది కొంత పిల్ల బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ కి చెప్పింది ఇంటికి. సో ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి పేరెంట్స్ తో పాటు బంధువులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ క్రమంలో పీటీ నాగరాజు పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రాజు నుంచి కూడా ఆయన కోసం గాలింపు చర్యలు చెప్పారు. కానీ ఆయన ఉదయం వరకు కూడా అందుబాటులోకి రాలేదు. సో ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత బంధువులు అమ్మాయి బాధిత కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా కూడా ఉదయం జీవదాన్ స్కూల్ వద్ద ఆందోళనగా చేపట్టారు. ఈ ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికినాయి. దాదాపు 2 గంటల పాటు పాఠశాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈ క్రమంలో అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటీపై చర్యలు తీసుకోవాలి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. దాంతో పాటు పాఠశాలను కూడా గుర్తింపు రద్దు చేయాలి, పాఠశాలను పూర్తిగా మూసేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దాదాపు కామారెడ్డి పట్టణంలో ఉదయం నుంచి కూడా ఈ ఉద్రిక్తత నెలకొంది. సో ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆందోళనకారులను, బంధువులను, బాధిత అమ్మాయి బంధువులను సంధాయించేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆందోళన విరమించలేదు. పైగా పాఠశాల పైన విద్యార్థి సంఘాలతో పాటు బంధువులు, బాధిత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు వారంతా కూడా ఒక్కసారిగా దాడి చేసిండ్రు, ఫర్నిచర్ ధ్వంసం చేసిండ్రు, అద్దాలు బగలగొట్టిండ్రు, కంపౌండ్ వాల్ సంబంధించినటువంటి నిర్మాణం ఒక కంపౌండ్ వాల్ కూడా పూర్తి చేసిండ్రు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 30 నిమిషాల పాటు లాఠీచార్జ్ జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల పైన ఆందోళనకారులు రాళ్లు కూడా రువ్వింది. ఈ క్రమంలో సీఐతో పాటు ఎస్ఐకి గాయాలు జరిగినాయి, పలువురు జర్నలిస్టులకు కూడా గాయాలు జరిగినాయి, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలకు కూడా గాయాలు జరిగినాయి. చాలాసేపు ఈ యొక్క ఆందోళన, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడిప్పుడే కొంత పరిస్థితి సర్దుమణుగుతుంది. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను చెదరగొట్టిండ్రు. పోలీసు ప్రస్తుతం అయితే పాఠశాలను మూసివేసినా కూడా ఆందోళనకారులు ఇంకా పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొంది. ప్రస్తుతం నిందితుడు నాగరాజు పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిండ్రు. ఆయనను కొద్దిసేపటి అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నారు. కానీ నాగరాజు పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఆయన బయటకు రాకుండా చేయాలి, దాంతో పాఠశాల గుర్తింపు పూర్తిగా రద్దు చేయాలంటూ ఆందోళనకారులు ఆందోళన బాధిత కుటుంబ వారి బంధువులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఇంకా పాఠశాల ప్రెమిసెస్ లోనే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మోహరించి ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతున్నటువంటి టెన్షన్ అయితే ప్రస్తుతం నెలకొంది శ్రవంతి. కానీ లాఠీచార్జ్ ఘటన అయితే ఒక్కసారిగా కామారెడ్డి పట్టణంలో కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా కూడా ఈ జీవదాన్ స్కూల్ సంబంధించి పలు ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి. ఈ క్రమంలో ఒకసారిగా ఇట్లా ఒక యూకేజీ చదువుతున్నటువంటి అమ్మాయి మీద అసమ్యకరంగా ప్రవర్తించినటువంటి ఘటన అయితే ఒకసారిగా కలకలం రేపింది. పేరెంట్స్ కూడా వీరికి మద్దతు తెలిపారు. మిగతా
ఆ పాఠశాల చదువుతున్న పిల్లల్ని చదివిస్తున్నటువంటి పేరెంట్స్ కూడా ఈ ఆందోళన పాల్గొన్నారు. ఇట్లా పిల్లలకు సెక్యూరిటీ లేకపోతే తమకు ఇబ్బందులు వస్తాయనే విషయంలో వారంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడ మోహరించినటువంటి వ్యక్తులు